అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. సర్వకార్యాలను సిద్ధింపజేసి సకల శుభాలను అందించే తిథి సంకటహర చతుర్థి. విఘ్నాలను తొలగించి విద్యాబుద్ధులను ప్రసాదించే వినాయకుడిని పూజించే సంకటహర చతుర్థి ఈరోజే. ఈ విశేషమైన రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి తండ్రి తనయుల ఆశీస్సులతో పాటు కల్మషం లేని అనాథుల దీవెనలతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగండి. పవిత్రమైన పుణ్యతిథుల్లో అనాథులకు పేదలకు అన్నదానం చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నా అనేవాళ్లు లేక మానసిక స్థితిని కోల్పోయి ఎందుకు బతుకుతున్నామో తెలియక నిరాశా నిస్పృహలతో బతుకీడుస్తున్న అనాథలు వీళ్ళు. బైరాగిల్లా గడ్డాలు పెంచుకొని తినడానికి తిండి లేక చెత్త కుప్పల్లోని పాచిపోయిన పదార్థాలను వీధి కుక్కలతో పంచుకొని తింటూ దౌర్భాగ్య స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. విషపూరితమైన ఆహారం తిని అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లేవారు లేక అర్ధాయుష్యుతో అనంత వాయువుల్లో కలిసిపోతున్నారు. రెక్కలు విరిగిన పక్షులై ఉన్నచోటే కూలబడిపోతున్న ఈ అభాగ్యులు ఏ దేవుడైనా ఆదుకోకపోతాడా అని ఎండిపోయిన డొక్కలతో దీనమైన చూపులతో దీనంగా చూస్తున్నారు. కునుకు తీయడానికి గూడులేక దిక్కుతోచని స్థితిలో జీవితమనే నదిలో కొట్టుమిట్టాడుతున్న ఇటువంటి నిర్భాగ్యులకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మేమున్నామనే భరోసానిస్తుంది. విషాద జీవితంతో విసిగిపోయిన వీరిలో బతకాలన్న ఆశలను రేపి పునర్జన్మనిస్తుంది. దేవుడంటే ఎక్కడి నుండో రాడు. ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకుని మనుషుల రూపంలో ఈ భూమిపైనే ఉంటారని నిరూపిస్తూ మానవతామూర్తుల చేయూతతో ధర్మదాతల సాయంతో ఈ మానసిక వికలాంగులను వృద్ధ అనాథులను తల్లివలే ఆదరించి మంచి చెడులను చూసే దేవాలయమై వెలుగొందుతుంది ఈ రక్షణాలయం. అనాథులు లేని సమాజం చూడాలన్న సామాజిక కాంక్షతో 13 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ సేవాశ్రమం నేడు వందలాది మంది అభాగ్యుల ఆకలి తీర్చి వారికి వసతి కల్పించే రక్షణాలయమై వెలుగొందుతుందంటే ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుని దీవెనలతో అనాథులను ఆదుకోవాలని తపించే మీలాంటి కరుణామూర్తుల వల్లనే. సేవాభావంతో మీరందిస్తున్న బియ్యము, కూరగాయలు, వంట సరుకులు, నిత్యావసరాల వల్లనే వీరు 3 పూటలా సంతృప్తిగా తింటున్నారు. సేవామూర్తులారా, మీరు కూడా ఈ రక్షణాలయానికి వచ్చి మీకు తోచినంతలో సాయం చేసి శివాశీస్సులు పొందండి. రహదారి పక్కనే అట్టలు కట్టిన జుట్టుతో బిత్తర చూపులు చూస్తున్న ఈ అనాథ మహిళకు ఏం కష్టం వచ్చిందో పాపం. ఉన్మత్తురాలై రోడ్లపాలయ్యింది. ఈ దీనురాలిని గమనించిన ఆశ్రమ సిబ్బంది తన మానసిక స్థితిని చూసి అనాథ అని తెలుసుకొని ఆశ్రమానికి తరలించే ప్రయత్నం చేశారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియక పసిపాపలా భయపడుతూ రానని మారం చేసింది. రక్షణాలయానికి వెళ్ళాక తనకే అర్థమవుతుందిలే అని ఆశ్రమ సిబ్బంది ఆమెను బలవంతంగానే ఆశ్రమానికి తీసుకువచ్చారు. రక్షణాలయానికి రాగానే మంచి భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నది ఈ మతిహీనురాలు. అనంతరం చింపిరు జుట్టును తొలగించే క్రమంలో ముందుగా అర్చకులచే ఆశీర్వచనాలు అందించారు ఆశ్రమ వ్యవస్థాపకురాలు
శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు. మెడలో రకరకాల రుద్రాక్షమాలలను వేసుకుని ఉంది పిచ్చిమా తల్లి. వాటిని తొలగించి తన దగ్గర ఉన్న బ్యాగును చూడగా అందులో పౌడర్ డబ్బాలు, మొహానికి రాసుకునే క్రీములు, అలాగే కొంత డబ్బు ఉన్నాయి. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియక ఉన్మత్త స్థితిలో ఉన్న ఆమె దగ్గర నుండి ఆ బ్యాగు తీసుకొని పక్కన పెడుతుంటే బొమ్మను తీసుకుంటే మారం చేసే చిన్నపిల్లల్లా ఆ బ్యాగు ఇచ్చే వరకు ఊరుకోలేదు. ఏదో భాషలో మాట్లాడుతూ బ్యాగును తీసేసుకుంది. అనంతరం ఆమెకు జుట్టు కత్తిరించి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు ధరింపజేశారు. మళ్ళీ ఆమెకు కేశఖండన చేసిన చోటుకే తీసుకువచ్చి కూర్చోపెట్టారు. ఎవరూ పట్టించుకోని తనని తానే గుర్తుపట్టలేని విధంగా మార్చిన ఆశ్రమ సేవలను తలచుకొని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. అనాథ అయిన ఆడబిడ్డే కదా. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకున్న ఈ నిర్భాగ్యురాలు శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసింది. శివలింగానికి తల ఆంచి కాసేపు అలా ఉండిపోయింది. రోడ్లపై పిచ్చిదానిలా తిరుగుతున్న నన్ను తన వద్దకు రప్పించుకుని పునర్జన్మ కల్పించిన శంకరునికి మనసులోనే ప్రణామాలు అర్పించుకుంది. ఇక్కడకు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ అభాగ్యురాలిలో వచ్చిన మార్పు నిజంగా శివయ్య మహిమే అని చెప్పాలి. వచ్చినప్పుడు మానసిక స్థితి కోల్పోయి ఏదేదో మాట్లాడిన ఆమె ఇప్పుడు ఇంత పద్ధతిగా ఉందంటే ఆ పరమేశ్వరుని మహత్యమే కదా. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ ఇంతకు ముందు ఇప్పటికీ తనలో చాలా మార్పు వచ్చిందని, వాళ్లే వాళ్లని గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని, తనకు సంబంధించిన వారెవరైనా ఈ కార్యక్రమం చూస్తే వచ్చి తీసుకువెళ్ళొచ్చని అన్నారు. ఇటువంటి నిర్భాగ్యులు ఇంకా చాలామంది ఉన్నారని, వారికి పునర్జన్మ కల్పించాలంటే మానవదేవుళ్ళందరి ప్రోత్సాహం ఉండాలని అన్నారు. ఇందాక మీరు వీళ్ళని చూడొచ్చు, తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఎలా అయ్యారు, మనమే గుర్తుపట్టలేకుండా లాగా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే గుర్తుపట్టి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము సరిగ్గా చూసుకొని వీళ్ళకి స్నానాలు చేయించి ఫుడ్ పెట్టి ట్రీట్మెంట్ మెడిసిన్ అవన్నీ ఇచ్చి వాళ్ళకు కూడా గుర్తు కలిగేలాగా, వాళ్ళు గుర్తు చేసుకునేలాగా రిలాక్సేషన్, రోజు వాకింగ్ కానీ వాళ్ళతోని అభిషేకాలు కానీ గుళ్ళో మెడిసిన్ కానీ ఇవ్వడం ద్వారా వీళ్ళు కూడా గుర్తొస్తుంటుంది కొంతమందికి. అలా పంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాతో పాటు మీ అందరి ప్రోత్సాహం కూడా ఉంది దీంట్లో. ఇంకా వీళ్ళే కాదండి, ఇంకా చాలామంది అనాథలు రోడ్డు పైన మధ్యస్థితం లేకుండా చనిపోతున్నారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాలన్నదే ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం యొక్క కోరికండి. ధన్యవాదాలు. గత 13 ఏళ్ల నుండి ఇక్కడే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో కొలువైన పరమేశ్వరుడు అనాథ బిడ్డలకు రక్షణగా ఉంటూ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారి ద్వారా ఈ నిర్భాగ్యుల ఆకలి దప్పులు తీర్చుతున్నాడు. ఇక్కడకు వచ్చే భక్తుల మనోభీష్టాలు కూడా నెరవేరుతుండడం ద్వారా స్వామి మహిమలు నలుదిశలా వ్యాప్తి చెందడంతో పవిత్రధామంగా విరాజిల్లుతోంది ఈ పుణ్యక్షేత్రం. అభాగ్యుల శాశ్వత వసతి కోసం తన భక్తుల ద్వారానే శాశ్వత భవనాన్ని నిర్మించుకున్న శ్రీ సోమనాథేశ్వరుడు వారి భవిష్యత్తు రక్షణలో భాగంగా అన్నానికి, వసతికి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశ్యంతో ఈ పవిత్ర ప్రాంగణంలోనే శివాలయాన్ని నిర్మించుకుంటున్నాడు. శివాలయానికి సమర్పించే ప్రతి కానుకను ఇప్పటికే ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు, భవిష్యత్తులో ఇక్కడకు రాబోయే అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకు వినియోగించడమే శివాలయ నిర్మాణ ముఖ్యోద్దేశం.
ఇటీవలే భూమి పూజతో శివాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు. భక్తి మార్గంలో, సేవా మార్గంలో ఒకే చోట తరించేలా కట్టబోయే శివాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములే. లోక కళ్యాణార్థం నిర్మిస్తున్న శివాలయానికి మీకు తోచినంతలో ఎంత సమర్పించినా సరే అంతకు రెట్టింపు శుభ ఫలితాలను ఆ పరమేశ్వరుడు మీకు అందజేస్తాడు. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివ కార్యానికి మీరందించే సాయం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో వంశాభివృద్ధితో వర్ధిల్లండి. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నూతన శివాలయం పూర్తయ్యే వరకు ఇక్కడే నిత్యాభిషేకాలు జరుగనున్నాయి. నిత్య పూజలలో భాగంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి జలాభిషేక సేవలు కనుల పండువగా జరుగుతాయి. జలాభిషేకం అనంతరం ముక్కంటికి భస్మ జలాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది. విశేష అభిషేకాల అనంతరం మహామహిమాన్వితమైన శివలింగాన్ని నెమలిపించ వృత్తాకారం మధ్యలో శివతాండవం చేస్తున్న తాండవ శివుని రూపాన్ని తీర్చిదిద్దిన అలంకరణ భక్తులను కట్టిపడేస్తుంది. ప్రత్యేక పూజల అనంతరం నిఠలాక్షునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి, పరమేశ్వర, భక్తులు సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి నవహారతి సమర్పిస్తారు. శివయ్యకు సమర్పించిన హారతిని ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులు భక్తిపూర్వకంగా కళ్లకు అద్దుకొని శివానుగ్రహానికి పాత్రులవుతారు. వీక్షిస్తున్న భక్తులారా, శ్రీ పరమేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని నిర్మలమైన భక్తితో కళ్లకు అద్దుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని
అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలి దప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. పవిత్రమైన మనస్సుతో పవిత్రమైన జలంతో అభిషేకం చేసిన గంగాజలాభిషేకం చేసినంతగా పొంగిపోతాడు పరమేశ్వరుడు. అభిషేక సేవలతో అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో ఉండడం విశేషం. భక్తులారా, మీ నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో మీరే స్వయంగా అభిషేకం చేసుకుని స్వామి మహిమతో గంగాజలమంత పవిత్రతను పొందిన జలంతో మీ గృహాలను సంప్రోక్షణ చేసుకొని ఆయురారోగ్యాలతో జీవించండి. భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వారి నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనంతమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. మేము సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి గ్రామం నుంచి డొనేట్ చేసేటందుకు వచ్చామండి. మీరు చేసే సేవా కార్యక్రమాలన్నీ బాగా నచ్చాయి మాకు. వాళ్ళ కోసం మీరు బిల్డింగ్ కట్టారు, వాళ్ళని చూడడము, మీరు వాళ్ళకు సేవ చేయడం, భోజనాలు అవన్నీ బాగా నచ్చినాయండి మాకు వీళ్ళందరినీ చూసి టీవీలో చూసి బాధ అనిపించింది. ఇక్కడ అందరు మంచిగా చేస్తారు కదా, కొంచెం డొనేట్ చేసిపోదామని వచ్చినాం. చూసినాం, అంతా మీ కార్యక్రమాలన్నీ చూసినాం, మీ బిల్డింగ్ చూసినాం, అంతా చాలా బాగున్నది. మీరు పుణ్యాత్మలు బాగా. నా పేరు బద్రిగారి గోపాల్ రెడ్డి, మా భార్య పేరు బద్రిగారి అంజలిరెడ్డి. చారిటీ అందరికీ మంచిగా చేస్తున్న ఉద్దేశంలో వాళ్ళకి వసతి లేదా భోజన కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశం, మేము కూడా వారికి డొనేషన్ చేయాలనే ఉద్దేశం బట్టలు తీసుకొచ్చాము, కొంత రైస్ తీసుకొచ్చాము, కొన్ని డబ్బులు కూడా వారికి డొనేట్ చేయడానికి వచ్చాము. మాకు అంటే అందరూ బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి డొనేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాల గురించి మాకు చాలా సంతోషమైంది. నా పేరు తాళ్ళపల్లి బాల నరసయ్య గౌడు. ఈ కార్యక్రమము ఎంత అంటే ఇక చెప్పలేనటువంటి కార్యక్రమము. వాళ్ళు చేసేవాళ్ళు కూడా భగవంతుడు వాళ్ళను ఇక్కడ పంపించి వాళ్ళకు సేవ చేపిస్తున్నారు. ఈ అన్ని సేవల కంటే ఈ సేవ మహా గొప్పది. ఒక మతి లేని వాళ్ళు, అసలు వాళ్ళు ఏం పేరు ఎక్కడో తెలియని వాళ్ళని ఎంతోమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళకు మంచి భోజనము, మంచి వాతావరణము చేస్తున్నారు. శివ పూజ చేయించి, అభిషేకం చేయించి వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ అక్కడ వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది.
కానీ వాళ్ళు చేసేది మాత్రం సేవ మాత్రం చాలా బాగుంది. మన ఇంట్లో ఒక్కరిని మనం వాళ్ళకు అన్ని విధాల రక్షణ చేయాలంటే ఎంతో బాధపడతాము. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ దాదాపు 600 మంది మంచిగా బాగా ఉన్నారు. ఇక్కడ ఈ సేవ చేసే అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు రమణ. మా నాన్నగారు తీసుకొని వచ్చిర్రు మా అందరినీ. నేను రోజు టీవీలో చాలా మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడికి వచ్చినాక ఇంకా చాలా అంటే సంతోషంగా ఉంది వాళ్ళని చూడడం వల్ల. ఇక మా నాన్న వల్ల మేము రావడం జరిగింది ఇక్కడికి. శివుడికి అభిషేకం చేయించుకోవాలని కూడా నాకు ఉండే కోరిక. అవి కూడా గంగాజలంతో కాశీ నుంచి తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేసుకొని అక్కడ వాళ్ళని చూడడము ఇక సంతోషంగా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమం మా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి సందర్శన జరిగింది. ఇక్కడ మరి అనాథలకు మరి మతిస్థిమితం లేని వ్యక్తులందరికీ చాలా సేవ చేయడం చాలా గొప్ప అవకాశం ఇది. ఇక్కడ ఉన్నటువంటి 500-600 మంది అనాథ వృద్ధులకు మరి మతిస్థిమితం లేని వాళ్లకు సేవ చేయడం అనేది ఎంతో మహత్ కార్యంగా మరి భావించాలి. ఇలాంటి అనాథాశ్రమానికి రావడం మా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీదేవి, మా వారు రామరెడ్డి. మేము పెద్దంబర్పేటలో ఉంటున్నాము. మా అమ్మగారు ఈ నెల 9వ తారీఖు రోజున పరమపదించారు. వాళ్ళ జ్ఞాపకార్థము ఎక్కడన్నా అన్నదానం చేయాలని తను అనుకుంది. నేను వెంటనే ఇది సూచించాను. నేను విన్నాను కానీ ఎప్పుడు రాలేదు. ఇంకా వెంటనే మేము ఇక్కడికి బయలుదేరి వచ్చాము. రాత్రి వచ్చి అమౌంట్ ఇచ్చేసాము. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నాము. మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని వచ్చాను. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మాత్రం చాలా బాధ సంతోషం రెండు అనిపిస్తున్నాయి. బాధ అంటేనేమో అయ్యో ఇంతమంది ఇట్లా అనాథలుగా ఉన్నారని అనిపిస్తుంది. కానీ ఇంతమందికి ఆశ్రయం దొరికింది, చేయూత అందిస్తున్నారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టు శంకర్ గారిని, వారి సతీమణి శ్రావణి గారిని కూడా అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. పూటకు 600 మందికి 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఇది జీవితకాలం కొనసాగే సేవాశ్రమం కనుక నిత్యము వేలాది మంది అభాగ్యులకు వంట చేయడమంటే శక్తికి మించిన పనియే అవుతుంది. సరైన వంటశాల లేక అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి వీరికి అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా వంటశాల కోసం వినియోగించడం జరుగుతుంది. వంటశాల కోసం మీరు చేసిన సాయం ద్వారా పరోక్షంగా వారికి అన్నదానం చేసిన పుణ్యమే ప్రాప్తిస్తుంది కదా. వంటశాల భవనానికి విరాళాలుగా గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకోండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకొనే కుటిల బుద్ధి చూపించేవారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.